చక్కగా చదువుకోమని అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేశాడో విద్యార్థి. సికింద్రాబాద్ చిలకలగూడలోని బంధువుల ఇంట్లో ఉండి చదువుకుంటున్నాడు విద్యార్థి. ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లో ఉన్న బంగారం దొంగలించాడు. దొంగలించిన బంగారాన్ని, డబ్బులను మొత్తం ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన విజయ్ రెడ్డికి అప్పచెప్పాడు. ఇంట్లో దొంగతనం జరిగిందని అనుమానం రావడంతో పోలీసులను ఆశ్రయించారు బాధితులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు 16 తులాల బంగారం స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించారు పోలీసులు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక కంప్లైంట్ వచ్చింది. తన ఇంట్లో తన బంధువు అమ్మాయి ఒకరిని ఇంట్లో చదివిపిస్తున్నానని చెప్పి, అంతేకాకుండా ఆ అమ్మాయి ఆ బాగోగులన్నీ నేనే చూస్తున్నానని చెప్పి చెప్తూ కొద్ది రోజుల నుండి మా ఇంట్లో బంగారం మాయమవుతుంది, కొంత డబ్బు మాయమైందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగితే దాని మీద మనము పోలీసు కేసు ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేస్తే ఎవరైతే ఆ విక్టిమ్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని ఎగ్జామిన్ చేస్తే మనకు కొన్ని విషయాలు తెలిసినాయి. దానిలో ఆ అమ్మాయి తనకు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక అబ్బాయి చెప్పని విజయ్ కుమార్ రెడ్డి అని ఒక అబ్బాయి పరిచయం అయ్యాడని చెప్పి, ఆ అబ్బాయి తనతో ప్రేమ అని మాటలు చెప్పాడని ఒకరి ద్వారా కుదవబెట్టించి ఆ డబ్బులను ఫోన్పే ద్వారా ఈ చెప్పని విజయ్ కుమార్ రెడ్డి అనే అబ్బాయికి పంపడం జరిగిందనేది తేలితే వెంటనే మనము ఇంకా ఈ చెప్పని విజయ్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉంటాడు ఏంటి అనేది మనం పరిశోధన చేసి ఫైండ్అవుట్ చేస్తే ఇతను బెంగళూరులో డిగ్రీ చదువుతున్నాడని తెలిసింది. అంతేకాకుండా ఇతను కడప వాస్తవుడు అని చెప్పి వీళ్ళ పేరెంట్స్ ఇద్దరు యోగి వేమన యూనివర్సిటీలో జాబ్ చేస్తారని తెలిసింది. వెంటనే టీమ్స్ పంపించడం జరిగింది. పంపించి ఈ చెప్పని విజయ్ కుమార్ని అదుపులోకి తీసుకొని అతను ఎక్కడెక్కడైతే బంగారం దాచిపెట్టాడో అవన్నీ 16 తులాల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ పార్టు తర్వాత రికవరీ మొత్తం అత్యంత తొందరగా చేసి ఈరోజు అరెస్టు చేశాము. ఇతన్ని కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రాపర్టీ ఏదైతే రికవరీ అయింది కూడా కోర్టుకు పెట్టి